హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్కీ. మీరు చూస్తున్నారు లక్కీ స్పోర్ట్స్ న్యూస్ ఛానల్. ఈరోజు ఫస్ట్ న్యూస్ వచ్చి ఒలింపిక్స్ నేడే ఆరంభం. ఈరోజు రాత్రి 11 గంటలకు ప్రారంభ వేడుకలు మొదలవుతాయి. ఒలింపిక్స్ ఆడటం అంటేనే ఓ ఘనత. అందులో పథకం గెలిస్తే మరో చరిత్ర. 205 దేశాలు, 10,500 మంది అథ్లెట్లు, 32 భిన్నమైన క్రీడలు. 16 రోజుల పాటు ఆటలే ఆటలు. 11 ఏళ్ల చిన్నారి నుంచి 61 ఏళ్ల బామ్ వరకు అందరి పోరు పథకం కోసమే. ప్రపంచ క్రీడల్లో ఆధిపత్యం కోసం అమెరికా, చైనా పోటీ పడుతుంటే ఒలింపిక్స్లో అత్యుత్తమ ప్రదర్శన కోసం భారత్ సైన్యాన్ని సిద్ధం చేసుకుంది. మన భారతీయ సైన్యం 117 మంది అథ్లెట్లు యుద్ధానికి దిగారు. బ్యాడ్మింటన్, రెస్లింగ్, బాక్సింగ్, షూటింగ్, ఆర్చరీ వంటి విభాగాల్లో మన సైన్యం సై అంటుంది. మన అథ్లెట్ల మెడల్లో పథకాలు వాలాలి, మన జెండా ఎగరాలి. ఇదే 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్ష. రెండో న్యూస్, మహిళల వ్యక్తిగత ఆర్చరీ క్వాలిఫికేషన్స్లో భారత్ తరపున అంకిత్ భగత్ 11వ స్థానం సంపాదించింది. ర్యాంకింగ్ రౌండ్లో ఆమె 666 పాయింట్లు సాధించింది. 559 పాయింట్లతో భజన్ కౌర్ 22వ స్థానంలో, 658 పాయింట్లతో దీపిక 23వ స్థానంలో నిలిచారు. ఈ ముగ్గురు ప్రదర్శనతో భారత్ టీం విభాగంలో మొత్తంగా 1983 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. 2046 పాయింట్లతో దక్షిణ కొరియా అగ్రస్థానంలో నిలిచింది. మూడో న్యూస్, కొరియా దేశానికి చెందిన లిమ్ సిహియోన్ ఆర్చరీ పోటీలో తొలి రోజే వ్యక్తిగత విభాగంలో ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. తన దేశానికే చెందిన కాంగ్ పేరిట ఉన్న రికార్డు 692 పాయింట్లను ఆమెకు బద్దలు కొట్టింది. కొరియాకే చెందిన సిహియోన్ 688 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా, చైనా అమ్మాయి యాంగ్ 673 పాయింట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. నాలుగో న్యూస్, మహిళల ఏషియా కప్లో భారత్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఈరోజు జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమ్మీ తేల్చుకోనుంది. అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ అదరగొడుతున్న మన భారత మహిళలు బంగ్లాదేశ్తో మ్యాచ్ అంటే రెచ్చిపోయి ఆడతారు. ఆసియా కప్లో ఒక్క ఓటమి ఎరుగని జట్టుగా భారత్ ఏలుతోంది. గ్రూప్ ఏలో 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ను 78 పరుగుల ఆధిక్యంతో యూఏఈను 82 పరుగులతో నేపాల్ను చిత్తుగా ఓడించి సెమీస్ చేరింది భారత్. ఐదో న్యూస్, పారిస్ ఒలింపిక్స్ ఆర్చరీ విభాగంలో భారత పురుషుల జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్స్కి దూసుకెళ్లింది. గురువారం జరిగిన పురుషుల వ్యక్తిగత ర్యాంకింగ్స్ రౌండ్లో ప్రపంచ కాంస్య పతక విజేత బొమ్మదేవర ధీరజ్ అదరగొట్టాడు. తాను సంధించిన బాణం ఏకంగా 681 పాయింట్లతో 4వ స్థానం సాధించింది. తరుణ్ దీప్ రాయ్ 674 పాయింట్లతో 14వ స్థానం, ప్రవీణ్ జాదవ్ 658 పాయింట్లతో 39వ స్థానం సాధించారు. టీం విభాగంలో మొత్తంగా 2013 పాయింట్లు సాధించి క్వాలిఫికేషన్స్లో 3వ స్థానంలో నిలిచారు. 2049 పాయింట్లతో దక్షిణ కొరియా అగ్రస్థానంలో నిలవగా, 2025 పాయింట్లతో ఫ్రాన్స్ రెండో స్థానంలో నిలిచింది. ఆరో న్యూస్, సుమిత్ నగల్ భారతదేశం యొక్క ప్రస్తుత పురుషుల సింగిల్స్ టెన్నిస్ #1 ర్యాంకర్. పారిస్ ఒలింపిక్స్లో ఈ రోజు అతను తొలి రౌండ్లో మౌటెట్ కొరెంటైన్ ఫ్రాన్స్తో తలపడనున్నాడు. ఈ మ్యాచ్లో గెలిస్తే ప్రపంచ 6వ ర్యాంకర్ అయిన అలెక్స్ డొమినర్తో తలపడే అవకాశం ఉంది. ఇంకా రెండో రౌండ్లో జోకోవిచ్తో నాదల్ కూడా పోటీ పడే సూచనలు కనిపిస్తున్నాయి.